నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి హైకోర్టు అడ్వకేట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ ప్రశాంత్ గారు మన ముందున్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి గోపి గారు. సార్ ఎలా ఉన్నారు? ఫైన్ సార్. సార్ మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అయితే బాగా ఇప్పుడు అస్వతంగా మారిపోయాయి. ఆంధ్రప్రదేశ్ వచ్చరికి పిఠాపురం. ఈ పిఠాపురంలో ఈసారి పవన్ కళ్యాణ్ గారు అయితే పోటీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్గా చిరంజీవి గారు అయితే ఈ రోజు అయితే అనౌన్స్మెంట్ చేశారు, మా తమ్ముడిని గెలిపిండి నేను కొన్ని రోజులు ప్రచారానికి వస్తానని చెప్తున్నారు. సో ఎలా ఉండబోతుందంటారు? అంటే ఇప్పుడు ఆ దృష్టి అంతా పిఠాపురం నియోజకవర్గం పైన ఉంది. దానికి కూడా పవన్ కళ్యాణ్ గారు స్ట్రాంగ్ కాబట్టి ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం ఆయనకు అగెనెస్ట్గా ఒక లేడీ క్యాండిడేట్ని కూడా నిలబెట్టడం జరిగింది. అక్కడ రసవత్తరంగా పోటీ ఉంటుంది. ఎలాగైనా మరి ఇప్పుడు ఏంటంటే అక్కడ జరిగేది చాలా బియాండ్ ద స్పెక్యులేషన్స్. అక్కడ రిజల్ట్స్ ఉన్నాయి, చాలామంది అంటారు, కానీ అక్కడ చాలా తీవ్రమైన పోటీ ఉంటుంది. మెజారిటీ కూడా ఏ పార్టీకి అంత పెద్దగా వచ్చే విధంగా కనిపించట్లేదు. 10,000, 15,000, 20,000 లోపటే మెజారిటీతో ఏ పార్టీ అయినా గెలిచే అవకాశాలు ఉన్నాయి. అంటే పవన్ కళ్యాణ్ గారు కేవలం 10,000 మెజారిటీ గెలుస్తారా? గెలుపైనా ఓటమైనా 10 నుండి 20,000 లోపే ఉంటుంది ప్రత్యర్థులకి. ఎందుకంటే అక్కడ చాలా ఇప్పుడు సమీకరణలు, తర్వాత ఇప్పుడు ఈ బీజేపీ, టీడీపీ, జనసేన ఈ కూటమి, తర్వాత కాంగ్రెస్, తర్వాత ఇప్పుడు రూలింగ్ పార్టీ జగన్ గారికి కూడా ఎక్కడ చూసినా మంచి ఇప్పుడు ఆయనకు ఇప్పుడు ఆయన పైన దాడుల నేపథ్యంలో ఆయన నిజంగా మరి ఆయన చేసిన పథకాల నేపథ్యంలో ఆయనకున్న క్రెడిబిలిటీ ఆయనకున్నది. కాబట్టి రిజల్ట్స్ అనేవి బియాండ్ ద స్పెక్యులేషన్. అదే అండి, అందుకే చెప్పాను నేను 20,000 లోపు మెజార్టీలోనే రిజల్ట్ అనేది ఉంటుంది. గెలిచిన అభ్యర్థికి ఒక 20,000 లోపు మెజార్టీ వస్తుంది. దట్ ఈస్ ద మార్జిన్ ఓట్స్. అంటే వంగా గీత గారు కూడా అక్కడ పోటీ ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారు వైసీపీ తరపు నుంచి వంగా గీత గారు, ఆమె కూడా చాలా బలంగా ఉన్నారు. ఖచ్చితంగా నేనే గెలుస్తానే ఒక ధైర్యంతో ఉన్నారు. సో ఆమెకి ఏం చెప్తారంట? వంగా గీత గారికి ఇప్పుడు వాళ్ళకు నేపథ్యం ఉంది కాబట్టి, వంగవీటి మోహన్ రంగ గారు, తర్వాత వాళ్ళకు ఒక మంచి నేపథ్యం ఉంది. వాళ్ళు అక్కడ చాలా ఇప్పుడు వాళ్ళకి విజయవాడ అంటేనే వాళ్ళ ఊరు అంటారు. అక్కడ వంగవీటి మోహన్ రంగ గారి ఊరు చాలా, ఆయన కూడా పార్టీ ఉంది, ఆయన కూడా మంచి వ్యక్తిగా ఆయనకు ఉంది. కంపల్సరీ ఓటర్లు ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఓటర్లు అలాంటి విషయాలను పరిగణలోకి తీసుకొని ఓట్లు వేసే అవకాశం ఉంది. నా అనాలిసిస్ ప్రకారము ఆమెకు గెలిచే అవకాశాలు అనుకుంటున్నాను. మరి పవన్ కళ్యాణ్ గారి మీద వంగ గీత గెలుస్తుంటారా? గెలిచే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ మహిళ ఆమె. ఇప్పుడు చూడండి, హైదరాబాద్లో కూడా ఇప్పుడు మాధవీలత గారు చేస్తుంటే ఆమెకి ఎంత ఇమేజ్ వస్తుంది. ఇప్పుడు అందరూ ఓటర్లు చైతన్యవంతులు అవుతారు. అట్లనే అక్కడ కూడా ఓటర్లు చైతన్యవంతులే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీడియా వచ్చింది, సోషల్ మీడియా వచ్చింది, వాళ్ళకి అన్నీ తెలుస్తున్నాయి కాబట్టి అవకాశాలను బట్టి అక్కడ రిజల్ట్ మారే అవకాశం ఉంది. అంటే అక్కడ పిఠాపురంలో వచ్చేసరికి చిన్న చిన్న ఆర్టిస్టులు కానీ నుంచి పెద్ద పెద్ద హీరోల దాకా పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రచారంగా వస్తున్నారు. అంతమంది ప్రచారం చేసి, అంతమంది తిరిగి, అంతమంది కష్టపడేసరికి పవన్ కళ్యాణ్ గారు గెలవరంటారు మీరు? నేనేం చెప్పానండి, అక్కడ ఈ బియాండ్ ద స్పెక్యులేషన్ అన్నాను. 10-20,000 రూపాయలు గెలవచ్చు. ఇప్పుడు అంత తీవ్రమైన పోటీ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, అక్కడ ప్రత్యర్థి కూడా ఉన్నారు. ఇప్పుడు సినిమా ప్రభావం చూపిస్తుంది అనేది అనుకోను. అంటే ఒకప్పుడు ఉండే అది. ఇప్పుడు ప్రతి సినిమా యాక్టర్ గెలుస్తా అంటే అందరు వచ్చే అవకాశం ఉండేది. ప్రతి స్టార్ సినిమా వేరు, ఈ రాజకీయాలు వేరని ఇంతకుముందు గతంలో కూడా నా ఇంటర్వ్యూలో చెప్పాను నేను. అయితే ఇప్పుడు జరిగేది ఏంటంటే ప్రత్యర్థి ఉన్నారు అక్కడ. ఇప్పుడు ఇక్కడ రాజకీయాలు అంటే ఏంటిది, తరతరాల నుండి ప్రజాసేవలో ఉన్న వాళ్ళకి ప్రాముఖ్యత ఇస్తారు. అక్కడ వ్యక్తి యొక్క గుణగణాలు, వాళ్ళు ఎంతవరకు ప్రజలకు అందుబాటులో ఉంటారు, మళ్ళీ తర్వాత వాళ్ళకు రాజకీయ అవగాహన ఉంది, కష్టపడే తత్వం ఉందా, సేవాభావం ఉందా, ఇవన్నిటినీ ఓటర్లు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. ఆ విధంగానే ఇప్పుడు ప్రత్యర్థి పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్లస్లు మైనస్లు ఉన్నాయి. ఆయన బహుభార్య విధానం అనేది మైనస్ అయ్యే అవకాశం ఉంది. ఇలా కొన్ని ఉన్నాయి ఆయనకు. ఎనీహౌ ఆయనకు చాలాసార్లు ఓడిపోయారు కాబట్టి మరి సింపతి కూడా అట్ ద సేమ్ టైం వచ్చే ఉన్నాయి. వీటన్నిటిని తీసుకొని ఓటర్ మహాశయాలు ఎలా తీర్పిస్తారో, ఓట్లు ఏ విధంగా వాళ్ళ ఓటును సద్వినియోగం చేసుకుంటారు అనేది మనం రిజల్ట్ అయినంత వరకు మనం చెప్పలేము. అంటే ఇదే క్రమంలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి మీద దాడి చేసే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు, దాన్ని మీరే ఉంటారు? అంటే ఇప్పుడు దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఆల్రెడీ ఇలాంటి ట్రెండ్ జరుగుతుంది. జగన్ గారికి దాడి జరిగింది. అయితే ఇక్కడ దాడులు జరగడం వల్ల ఏంటంటే కొంచెం సింపతి కలుగుతుంది. మరి సింపతి గెయిన్ గురించి ఇలా అది ప్రీ ప్లాన్డ్ ఒక నాటకీయ పరిణామాలలో కూడా దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాడులు జరుగుతాయంటే దానికి ఇప్పుడు ఆల్రెడీ సీరియస్గా మిలిటరీ బలగాలు కూడా దిగినాయి అక్కడ. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కూడా ఉంది. ఇప్పుడు డేగ కన్నుతోని పోలీసు వ్యవస్థ అక్కడ పనిచేస్తుంది. కాబట్టి అవకాశాలు లేవని అనుకుంటున్నాను. అంటే పవన్ కళ్యాణ్ గారి మూడో వారి అన్నాలజీలోకి దాదాపు ఒక 700 కోట్ల ఆస్తులు ఉన్నాయంట అని దాన్ని ఇంకా బయట పెట్టలేదని చెప్తున్నారు, దానికి మీరే ఉంటారు? అంటే ఇప్పుడు అన్నీ ప్రూవ్ అవుతాయండి. దాన్ని ఏదైనా ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు దాన్ని తీసుకొని దాన్ని ప్రూవ్ చేస్తే కానీ మనకు తెలియదు. ఇలాంటి మామూలుగా గాలి మాటలు, ఎయిర్టెల్ మాటలతో నేను కూడా దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఒక ఆమె ఫారినర్, ఆమె కూడా ఫిలిం ఇండస్ట్రీలో ఉందని అక్కడ సమాచారం ఉంది.
పవన్ కళ్యాణ్ గారు షూటింగ్లో చూసి ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నారని అక్కడ ఆమె టాక్ వచ్చింది. తర్వాత ఇట్ ఈస్ బీన్ షీ ఆల్సో గాట్ డైవర్స్ విత్ పవన్ కళ్యాణ్. మరి ఇప్పుడు ఆమెకు ఆస్తికి హౌ యూ కెన్ క్లెయిమ్? నా క్వశ్చన్ అది. అంటే మూడో భార్యకి మూడో భార్య ఇప్పుడు వచ్చే భార్య. ఆహా, ఓకే ఓకే అన్న, ఆమె తర్వాత వచ్చే భార్య అంటారా? ఆహా, ఆమెకు ఉండొచ్చు ఆస్తులు ఉంటే, ఇప్పుడు దానికి రాజకీయాల గురించి పెట్టే అవకాశం ఉంటే మరి ఆ పవన్ కళ్యాణ్ గారి అభిమానంతో ప్రేమతో నా భర్త అనే అవకాశం మరి స్పెండ్ చేసే అవకాశం ఉంది. కానీ ఇక్కడ డబ్బుని మరి అక్కడ కంట్రోల్ చేయడానికి ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ విచ్చలవిడి డబ్బుని దుర్వినియోగం చేయకుండా అవినీతి రహితంగా ఎన్నికలు నిర్వహించాలనే సందర్భంగా మన ప్రభుత్వ యంత్రాంగము డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో వాటికి అన్ని ఈవెన్ సర్వేలెన్స్ కెమెరాస్ అన్ని ఈవెన్ డాగ్ స్క్వాడ్స్ అన్ని విధాలుగా దాన్ని పర్యవేక్షణ చేస్తున్నాయి. డబ్బులు దొరికితే సీజ్ చేస్తారు. ఎలక్షన్ కూడా అమల్లో ఉంది కాబట్టి డబ్బులు ఏ విధంగా వస్తారనేది ప్రతిపక్షాలు అలర్ట్ ఉన్నవి. సీరియస్గా యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికల కమిషన్ కూడా చాలామంది మీద వెయిట్ వేసింది. మరి ఇప్పుడు మన రాష్ట్ర ఎన్నికల కమిషన్, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ కూడా దానిపైన ఇమ్మీడియట్గా వాళ్ళకి అధికారాలు ఉన్నాయి. అలాంటి ఈవెన్ అధికారులను ట్రాన్స్ఫర్ చేసే అధికారులు ఉంటాయి, సస్పెండ్ చేసే అధికారాలు ఉంటాయి, ఈవెన్ క్యాండిడేట్స్ కూడా డిస్క్వాలిఫై చేసే అధికారాలు ఉంటాయి. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా నిర్వహించుకోవాల్సిన విషయం అని నేను రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే పవన్ కళ్యాణ్ గారు దాదాపు ఇప్పుడు 21 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. సో ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు? అంటే ఇప్పుడు 21 స్థానాలు చేస్తున్నారంటే ఆయనకు ఒక రెస్పెక్టబుల్ పోస్టులు ఒక 5 అన్న మినిమం గ్యారంటీ గెలుస్తాడని ఉందండి. 5 ఏంటి సార్ అట్లా చెప్తున్నారు? మరి కూటమిలో భాగంగా 5 సీట్లు ఏంటి సార్? అంటే పవన్ కళ్యాణ్ గారు ఓన్లీ పార్టీకి జనసేనకి అంటే నేను మినిమం 5 వస్తాయని చెప్తున్నాను అంతే. 5 రావచ్చు, మినిమం నుండి స్టార్ట్ అవుతుంది కావచ్చు అనేది, ఎక్కడి వరకు పోవచ్చు. అంటే ఇప్పుడు కూటమి ఉంది, కాంగ్రెస్ ఉంది, అక్కడ జగన్ గారికి ఉంది. మొన్న జగన్ గారికి అక్కడ చేస్తే ఇప్పుడు 50-50 వచ్చింది. ఇంతకుముందు ఏంటంటే ఆయన గ్రాఫ్ ఆల్రెడీ 50-50కి పెరిగిపోతుంది. జగన్ గారిది కూడా ఆయన పైన యాంటీ ఇన్కంబెన్స్ ఉందని నేను కూడా అనుకున్నాను. ఇప్పుడు ఏం లేదు. తర్వాత జగన్ గారు మంచి పరిపాలన చేశారు, వీళ్ళు వచ్చి ఏం చేయలేరు. చంద్రబాబు నాయుడు గారి మీద కూడా వ్యతిరేకత పెరిగింది, ఏం వర్కౌట్ అవుతలేదు అక్కడ. ఇప్పుడు ఏంటంటే ఓటర్ మహాశయులు వాళ్ళ విజ్ఞతకే వదిలిపెడుతున్నాము, ఎప్పుడు ఓటేస్తారు అనేది. ఇప్పుడు చాలామంది ఏమంటారు, మొన్న షర్మిల గారి సభలో కూడా జై జగన్ నినాదాలు వచ్చినాయి. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సభలో కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకి అవకాశాలు ఉంటాయి కాబట్టి దాన్ని మనం ఏం చెప్పలేము. ఓటర్లు అనే నాడు ఎట్లా మారుతుందని చెప్పలేమండి. ఇప్పుడు ఎవరో స్పెక్యులేషన్లో చెప్పలేము, ఎందుకంటే ఇవి రెండు జరిగే విషయాలు. పార్లమెంటుకును అసెంబ్లీకి జరుగుతున్నాయి, అక్కడ ఎట్లా జరుగుతుందని చెప్పలేము. ఒకటే పార్టీకి ఒకటే సింబల్కి వేసే అవకాశం ఉంది అందరూ. కాబట్టి అది తప్పకుండా పథకాలు ఎవరైతే సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్స్ జగన్ గారు చేస్తున్నారు కాబట్టి ఆ పథకాల ఆకర్షణతో కృతజ్ఞతతో ఓట్లు పడే అవకాశం జగన్ గారికి ఉన్నది. ఒకవేళ దీనికి ఇంకా కొత్త మార్పు తీసుకొచ్చుకుందాము, ఇది జాతీయ పార్టీతో కలిసి చేస్తున్నాం కాబట్టి అలాంటి నేపథ్యంలో ఓటర్లు కొంతమంది ప్రభావితమై ఉన్నాయి. కాబట్టి ఏ ఈక్వేషన్లో చూసినా పోటీ అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. మెజారిటీ కూడా బిలో 20,000 లోపలనే విన్నర్ డిక్లేర్ అయ్యే అవకాశం ఉంది, విన్నర్ ఆర్ లూజర్ డిక్లేర్ అయ్యే అవకాశం ఉందని నా అనాలిసిస్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.